నమస్తే ఓర్గల్ 9 నేషనల్ టీవీకి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు. భారీ ఏర్పాట్ల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న మోడీకి చంద్రబాబు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఒకే కారులో సభాస్థలానికి చేరుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం తర్వాత మోడీ చంద్రబాబు నాయుడు ఆత్మీయ ఆలింగనం కార్యక్రమానికి హైలైట్గా నిలిచింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీకి నుండి రజనీకాంత్ సతీ సమేతంగా హాజరు కాగా మెగాస్టార్ చిరంజీవి స్టేట్ గెస్ట్గా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి. అద్భుతం. ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ వినయం చూడండి మన రజనీకాంత్ గారిది. ఎంత ఎత్తుకెదిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా వదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం పలుకుతూ It gives us great pleasure to welcome Talaiva superstar Rajnikant Garu and Lata Rajnikant Garu to Andhra Pradesh for this momentous occasion. Padma Vibhushanulu ఆ రోజు మనం అంతా చూసాం. To welcome all the dignitaries across the world. ఇప్పుడు ఒక సాంస్కృతిక అంశంలోకి వెళ్లే ముందు ఒక భూతోన यूनियन मिनिस्टर श्री जेपी नड्डा जी को हार्दिक स्वागत करते हैं और जोरदार तालियों से स्वागत. అలాగే వృత్తి పట్ల అంకిత భావం కలిగిన పదవీ స్వీకారం చేయబోతున్నటువంటి శుభవేళ ఇవాళ మనం ఇక్కడ ప్రత్యక్ష సాక్షి. ప్రధాని ఈ వేదిక మీదకి రానున్నారు. ఆ వెంటనే కార్యక్రమం ప్రొసీడింగ్స్ ని చీఫ్ సెక్రటరీ గారు కంటిన్యూ చేస్తారు. పెద్దల్ని గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్వాగతించి మన గవర్నర్ గారు, మన కాబోయే ముఖ్యమంత్రి గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు పెద్దల చేత చేయించేటువంటి సందర్భం కాబట్టి సుమారుగా ఒక 35-40 నిమిషాల వ్యవధిలో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ మరొక్క మారు జాతీయ గీతాలాపన ఉంటుంది. ఈ 2 సందర్భాల్లో మనం లేచి నిలబడి మన ధర్మాన్ని మనం పాటించాలి. ఆ తర్వాత ఒక గ్రూప్ ఫోటో కోసం ఇటు ఎడంవైపు వస్తారు. దాంతో అనుకున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి పాయింట్ పూర్తవుతుందని మనవి చేస్తూ మరొక 30 సెకండ్ల వ్యవధిలోనే వేదిక విస్మరించవద్దు నిర్ణయం. इसकी दावेदारी करता है वो हौसला है देश की यशस्वी प्रधानमंत्री. ये विश्व जो चाणक्य की बुद्धिमती से जाना जाता है, उस देश में आज के युवा संपूर्ण विश्व को अपनी टेक्नोलॉजी और जज्बे से ख्याल कर देते हैं. वो जज्बा है माननीय ప్రధాని గారు. దయచేసి సుఖాసీనులు కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎంపికైన వారిచే పదవి మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా విజ్ఞప్తి. సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను పొంగూరు నారాయణ అనే నేను
భారత రాజ్యాంగం పట్ల దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నిర్వహించేందుకు అవసరమైన మేర ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల as a minister for the state of Andhra Pradesh, and that I will do right to all manner of people in accordance with the constitution. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనలకు వచ్చిన లేదా అనే నేను శ్రద్ధతో అంతఃకరణ లేదా వెల్లడించగా అతిథిగా విచ్చేసిన ఒక వేదిక మీద మన నరేంద్ర మోదీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన గవర్నర్ గారు, ఇతర మంత్రివర్గ సభ్యులు అద్భుతమైనటువంటి ఛాయాచిత్రం. बहुत बहुत धन्यवाद. వేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి. జనసేన అధ్యక్షుడు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీ నుండి రజనీకాంత్ సతీ సమేతంగా హాజరు కాగా మెగాస్టార్ చిరంజీవి స్టేట్ గెస్ట్ హోదాలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. టీజీ టెట్ 2024 ఫలితాలు విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. టీజీ టెట్ 2024కు దరఖాస్తులు 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో పేపర్ 1 పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరు కాగా 57,725 అర్హత సాధించారు. పేపర్ 2 పరీక్షకు 1,50,491 మంది అభ్యర్థులు హాజరు కాగా 51,443 మంది అర్హత సాధించారు. పేపర్ 1లో 67.13%, పేపర్ 2లో 34.18% అర్హత సాధించగా టెట్ 24 అర్హత సాధించిన దరఖాస్తుదారులకు వచ్చే టెట్కు ఉచితంగా దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కల్పించింది.
అర్హత సాధించిన వారికి ఒకేసారి ఉచితంగా డిఎస్సి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిందని రేవంత్ సర్కార్ తెలిపింది. జిహెచ్ఎంసీ అధికారులపై సీరియస్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలం సందర్భంగా తీసుకున్న జాగ్రత్తల గురించి జిహెచ్ఎంసీ వాటర్ బోర్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వర్షాకాలంను ప్లాన్ అధికారులు మంత్రికి తెలియజేశారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారుల సమాధానం సంతృప్తిగా లేదని అసహనం వ్యక్తం చేశారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ కంటే ఎక్కువ చోట్ల ఎందుకు నీళ్లు ఆగుతున్నాయని ప్రశ్నించారు. శానిటైజేషన్ అధ్వానంగా ఉందని మంత్రి అన్నారు. ఎందుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని నిలదీశారు. చెత్తకొండి పాయింట్ దగ్గర వీధి కుక్కల బెదడ ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. నగరంలో శానిటేషన్ విషయంలో శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. సాయంత్రం పీక్స్ అవర్లో ట్రాఫిక్ పోలీసులు తప్పనిసరిగా ఫీల్డ్ మీద ఉండాలని చెప్పారు. ప్రయారిటీ బేస్డ్ వారు రియాక్ట్ అవుతున్నారు కాబట్టి అరేంజ్మెంట్స్కి సంబంధించి కావచ్చు లేదా జాగ్రత్తలు తీసుకునే అంశం మీద ప్రభుత్వం పక్షాన్ని ఎప్పుడు చేయమని కోరుతా ఉన్నాం. దాని తర్వాత ఇక్కడ కొంత మ్యాన్ పవర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటే దాన్ని కూడా ఓవర్కమ్ కావడానికి దాదాపు 5,000 మంది కానిస్టేబుల్స్ ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఈ 141 వాటర్ ల్యాగింగ్ సెంటర్స్ల అవసరమైతే వాటి సర్వీస్ను కూడా తీసుకోమని డిఆర్ఎఫ్ ఇన్ఛార్జ్ గారికి ఆదేశించడం జరిగింది. అదే కాక దానికి సంబంధించిన పబ్లిక్ గ్రీవెన్సెస్ యొక్క అంశాన్ని చెప్పడానికి కూడా నెంబర్ అందరూ కూడా ఓపెన్గా అందరికి డిస్ప్లే చేయాలని, టీమ్స్గా జోనల్ కమిషనర్ వారిగా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలని, అదేవిధంగా లేక్ ప్రొటెక్షన్కి సంబంధించి సిటీస్ ఏదైతే అవుట్స్కట్స్ ఉన్నాయో ఆ లేక్స్ను ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది కూడా చాలా పెద్ద ఇష్యూ మారుతూ ఉంది. ఎంక్రోచ్మెంట్ కావచ్చు, లేకపోతే అక్కడ లోకల్లో ఉన్నటువంటి గుర్రప్ డెక్క కావచ్చు, లేకపోతే బయట నుంచి వచ్చేటువంటి మురుగు నీళ్ళ వల్ల వాటన్నిటికి సంబంధించి ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసి హైదరాబాద్ బేస్డ్ ఐటీ కంపెనీస్ కావచ్చు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క బిల్డర్స్ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల లేక్ ఒక్కొక్కరిని ముందుగా వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తాను. మీ ద్వారా కూడా ఒకవేళ ఫెన్సింగ్ డబ్బులు లేకపోతే కూడా ఏసీడీపీ కింద ఉన్నటువంటి ఎస్డిఎఫ్ ఫండ్స్ ఉన్నాయో అటు స్థానిక శాసనసభ్యులు కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రిగా వాటి కొరకు ఉపయోగించాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా జిహెచ్ఎంసీకి సంబంధించి సమస్య రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటి ప్రధాన అంశం చేసుకోవచ్చు. కానీ జిహెచ్ఎంసీ ఫ్యామిలీగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి, హైదరాబాద్ లో ఉన్నటువంటి సమస్యల్ని ముందుగానే జాగ్రత్త పడి నార్మల్ రెయిన్ఫాల్ తోటి ఏమి అయ్యేది హైదరాబాద్ కానీ రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బంది ఉండదు. అబ్నార్మల్ రెయిన్ఫాల్ పడ్డప్పుడు జరిగేటువంటి పరిణామాలు, నష్టము, జాగ్రత్తలకు సంబంధించి నేను అందరి సహకారాన్ని ప్రభుత్వ పక్షాన పట్ల పూర్తి అవగాహన ఉన్న అధికారులందరితోటి అటువంటి 141 నీటి జమ అయ్యేటువంటి ఒక ప్రాంతాలను వాటర్ లాగింగ్ సెంటర్స్ ను ఐడెంటిఫై చేసి వాటి పరిష్కారానికి ఓవర్కమ్ కావడం ప్రయత్నం చేస్తాం. ఉదాహరణకు మీరు ఇక్కడ రాజ్భవన్ ఉంది, రాజ్భవన్ రోడ్ లో లెవెల్, దాని తర్వాత కెనాల్ అక్కడ పక్కకు పోయేటువంటి హై లెవెల్. సో ఇది ఒక్కరోజు ఏర్పడ్డది కాదు, అనాదిగా వస్తూ ఏర్పడ్డది. దాన్ని ఎంత చేసినా అటువంటి సమస్యల లోపల తప్పదు. దాన్ని పరిష్కారం చేయడానికి ఇన్స్టెంట్ గా ఏపీలో సీఎం మంత్రుల ప్రమాణ స్వీకారం వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరించిన తీరు షాక్కి గురిచేసింది. మంత్రుల ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ వేదిక నుంచి దిగి వెళ్లే సమయంలో పవన్ కళ్యాణ్ తన చేతులతో స్వయంగా తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ చిరంజీవి దగ్గరకు తీసుకొచ్చి చిరు పవన్ తో ముచ్చటించారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మధ్యలో ఉండి చిరంజీవి మంత్రి పవన్ కళ్యాణ్ చేతులెత్తి ప్రజలకు అభివాదం చేశారు. వేదికకి కుడివైపునున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ. పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్.
ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు, అలాగే వేదికకి కుడివైపునున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ. పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు. జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ మండలంలోని పరమాల గ్రామ శివార్ వద్ద నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద బడిబాట కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ విద్యార్థులు హాజరు 90% పైగా ఉంటేనే వాళ్ళ చదువుల్లో రాణిస్తారని అన్నారు. గతేడాది 10వ తరగతి ఫలితాల్లో మన జిల్లా రాష్ట్రంలోనే చివరి నుండి 2వ స్థానంలో నిలవడానికి విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండటమే ప్రధాన కారణమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే ప్రతిభ గల ఉపాధ్యాయులు ఉంటారని, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిని ఇందిరా, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి జితేందర్, ఎంఈఓ సురేష్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో ఈ బడిబాట జూన్ 12 ఈ రోజు నుంచి స్కూల్ ఓపెన్ అవుతున్నాయి. సో గవర్నమెంట్ ఉద్దేశం ముఖ్యంగా ఫస్ట్ ఈరోజు అందరికీ యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్ నుంచి 2 జతలు 2 pairs ఆఫ్ యూనిఫామ్ ఇస్తున్నారు. సో ఫస్ట్ డే ఇది ఫస్ట్ పేర్ యూనిఫామ్ ఇస్తున్నారు. సో యూనిఫామే కాకుండా ఇది ఎందుకు ఇస్తున్నారంటే యూనిఫామ్ అంటే అందరూ ఒకటే, అందరు ఈక్వల్ అనే సందేశంతో మనం ఈ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో నేను ఆర్డర్స్ వేసుకోకుండా అందరూ యూనిఫామ్ ఇవ్వాలి. ఫస్ట్ డేనే మనము యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్, నోట్బుక్ అన్నీ ఇస్తున్నాము. అందరూ రావాలి. సో అందరూ వచ్చి యూనిఫామ్ తీసుకొని యూనిఫామ్ని వాడాలి, మంచిగా చదువుకోవాలి. సో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా అందరు కూడా నిన్న సీఎం గారు కూడా మాట్లాడారు. సో నిన్న మాట్లాడి సీఎం గారు ఏమన్నారంటే ఇప్పుడున్న ప్రజెంట్ సీఎం ఉండొచ్చు, మన ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు, పక్క రాష్ట్రాలు ఉన్న ఆంధ్ర సీఎం ఉండొచ్చు, అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇప్పుడు సీఎం పిఎం అంతా పెద్ద స్థాయిలో ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఉద్దేశం మన గవర్నమెంట్ ఉద్దేశం కూడా అదే. ఇట్లాంటి గవర్నమెంట్ స్కూల్ నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఉన్నాము. గవర్నమెంట్ ఏమికి డబ్బులు లేకున్నా, ఎలాంటి సౌకర్యాలు లేకున్నా కూడా గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ నుంచి మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాము, యూనిఫామ్ ఇస్తాము, మంచి ఎడ్యుకేషన్ ఇస్తాము, అన్ని సౌకర్యాలు ఇస్తారు. మీరు పేరెంట్స్ స్పెసిఫికలీ ప్లస్ ఇక్కడ ఉన్న పిల్లలు కూడా ఇట్లాంటి సౌకర్యాలన్నీ ఇస్తున్నది ఉపయోగించుకొని పెద్ద స్థాయికి వెళ్ళాలి. జిల్లాలో ఉన్న 468 స్కూల్లో కూడా మనం చిన్న రిపేర్స్ ఏమున్నాయి అమాదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేయడం జరిగింది. సో వాళ్ళకి కూడా మనం భాగస్వామ్యం చేసుకొని వాళ్ళు వస్తేనే మనకి పిల్లలు వస్తారు. మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, ఏం అవసరం ఉంది స్కూల్కి అన్నీ తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఫైనల్గా ఏం కోరుకుంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్స్ ఏమున్నారు ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని బడికి పంపాలి, స్కూల్స్కి పంపాలి, యూనిఫామ్తో పాటే పంపాలి. అందరు ఈక్వల్ అనే ఉద్దేశంతో ఇది యూనిఫామ్ ఇవ్వడం జరిగింది. తీసుకొని ప్లస్ ఈ యూనిఫామ్ క్లాస్ రూమ్స్లో ఈ టెక్స్ట్ బుక్, నోట్బుక్ అన్నీ ఇస్తున్నాము. ఎక్కడ కూడా వీళ్ళు సెలవు తీసుకోకుండా ఎప్పుడైనా ఒక 2 రోజు అప్పుడెప్పుడు అది కాకుండా మ్యాక్సిమం అట్లీస్ట్ ఒక 90% అటెండెన్స్ ఉన్నట్టు అందరూ చూసుకోవాలి. ఇది పేరెంట్స్ బాధ్యత. అది వస్తేనే మనం లాస్ట్ టైం నేను అధ్యయనం చేస్తే ఎంతమంది ఎక్కువ పిల్లలు స్కూల్కి పోతుంటే మ్యాక్సిమం వాళ్ళు పాస్ అవుతున్నారు. ఎక్కడ మనకి స్కూల్లో అటెండెన్స్ తక్కువ ఉంది వాళ్ళే ఎక్కువ శాతం ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి మొదటిగా అందరూ ఈ జిల్లాలో అదైనా సందేశం ఏదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం 90-95% అటెండెన్స్ పాటించాలి. అప్పుడే మనకి స్కూల్కి రావాలి, చదువుకోవాలి. మన గవర్నమెంట్ నుంచి అన్ని సౌకర్యాలు ఇస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ రిపేర్ చేయడం జరిగింది, ఇవన్నీ ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. సో మనం ఇంకా పాసింగ్ పర్సెంటేజ్ ఎక్కువ కావాలి. సో అందరూ మంచిగా చదువుకోవాలి. మీ పేరెంట్స్కి కూడా ఇప్పుడున్న వాళ్ళు మీరు చదువుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. సో దానిని దృష్టిలో పెట్టుకొని టీచర్స్ కూడా పెట్టాలి అని కోరుతూ డిఓ గారు, ఎంఈఓ గారు మీరందరూ ఇప్పుడు చాలా మన టీచర్స్ అది
పేరెంట్స్ అటెండెన్స్ తక్కువ ఉంది. సో మొదటి రోజు నుంచేనే పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరుపుకొని వాళ్ళకి ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ చేసి ఖచ్చితంగా పిల్లల్ని పంపాలని వాళ్ళకి చెప్తేనే అక్కడి నుంచి షురు అవుతుంది. సో విద్యార్థులందరికీ నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ తెలిపారు. బుధవారం హన్మకొండలోని ప్రభుత్వ మర్కజీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ 2-3 నెలల నుంచి పాఠశాలలో అత్యవసరమైన పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ వేసవి కాలంలోనే విద్యార్థులకు యూనిఫామ్స్, ఎస్జీహెచ్లు గ్రామీణ ప్రాంతాల్లో డిఆర్డీఓ గ్రూపుల ద్వారా కుట్టించడం జరిగిందని, ఈసారి పాఠశాల ప్రారంభానికి ముందే నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ పాఠశాలకు చేరాయని అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో మీరందరూ చదువులపై దృష్టి సాధించాలని, బాగా కష్టపడి చదువుకోవాలని అన్నారు. ఇక్కడ హై స్కూల్, ప్రైమరీ స్కూళ్లు కలిపి 1000కి పైగా విద్యార్థులు ఉన్నారని, అలాగే ఇక్కడి నుంచి మంచి ఉపాధ్యాయులు ఉన్నారని, అందువల్ల జిల్లాలోనే ఈ పాఠశాలలో మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ఈ సమావేశం అనంతరం పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. హన్మకొండ జిల్లాలో మొత్తం 37,000 యూనిఫామ్స్ కుట్టించి జిల్లాలోని ప్రతి పాఠశాలలో పంపిణీ చేసినట్లుగా తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జిల్లాలో 310 పాఠశాలలో అత్యవసర పనుల త్రాగునీరు, టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ పనులు పూర్తి చేశామని తెలిపారు. పిల్లలే చదివే మనందరికీ ఏంటంటే అది పిల్లలు చదువుకోవాలి, మన రాష్ట్రం బాగుపడాలి, అభివృద్ధి చెందాలి. దాని భాగంలోనే ఈరోజు గౌరవ కలెక్టర్ గారు మీ అందరికీ ప్రభుత్వం మనకు ఉచిత అంటే పుస్తకాలైనా, డ్రెస్లైనా, నోట్బుక్స్ అయినా పంపిణీ కార్యక్రమంలో వచ్చినందుకు మేడంకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధానాచార్య గారికి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇచ్చేసినటువంటి మన గౌరవ కలెక్టర్ గారికి, అలాగే డిఓ గారికి, అందరికీ కూడా ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాం. పంపిణీ చేయడానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన కలెక్టర్ గారికి, అలాగే పంపిణీ చేయడానికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్డర్ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఈ మెప్మా గ్రూప్స్, తర్వాత డిఆర్డిఓ గ్రూప్స్, సర్ఫ్ గ్రూప్స్ రూరల్ ఏరియాస్లో ఈ 2 రకాల గ్రూప్స్ ద్వారా కూడా కొత్త యూనిఫామ్స్ కుట్టించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈసారి టైమ్లీగా నోట్ బుక్స్, తర్వాత టెక్స్ట్ బుక్స్ అవి అన్నీ కూడా ప్రింట్ చేసి ఇక్కడ వరకు రావడం జరిగింది. సో వీఆర్ ఆల్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, వెరీ ఎంథూజియాస్టిక్ టు వెల్కమ్ యూ ఆల్ బ్యాక్. సో అందరికీ హ్యాపీ న్యూ అకాడమిక్ ఇయర్ మళ్ళీ శుభాకాంక్షలు విష్ చేస్తూ మళ్ళీ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ విష్ చేస్తున్నాము. ఐ హోప్ దట్ ఈ కమింగ్ అకాడమిక్ ఇయర్లో యూ విల్ ఆల్ వర్క్ వెరీ హార్డ్, ఫోకస్ ఆన్ యర్ స్టడీస్. అండ్ ఆల్రెడీ ఈ కాంప్లెక్స్లో అయితే ఆల్మోస్ట్ 1000+ స్టూడెంట్స్ ఉన్నారు అట్ ద సేమ్ టైం, హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్ కలిపి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా వెరీ వెరీ స్ట్రాంగ్ ఫ్యాకల్టీ అండ్ వెరీ గుడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. అందువల్ల దిస్ కాంప్లెక్స్ హ్యాస్ సమ్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ ఇన్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్. సో సిస్టమాటిక్ గ్రూప్స్ అవి అన్ని గ్రూప్ వర్క్ చేసుకుంటూ వీ విల్ సీ వెరీ గుడ్ రిజల్ట్స్ దిస్ ఇయర్. సో అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఐ హోప్ యూ విల్ ఆల్ డూ వెల్. థ్యాంక్ యూ. తెచ్చుకోవచ్చు. మా సార్ చెప్పినట్టుగా నేను డైలీ రొటీన్ అనేది ఫాలో అయ్యాను కాబట్టి నాకు ఇప్పుడు 9.8 వచ్చింది. మీరు కూడా గోల్ పెట్టుకొని ఒక డైలీ రొటీన్ ఫాలో అయ్యి ఇప్పుడు 9th క్లాస్ కంప్లీట్ అయింది, 10th క్లాస్లో వెళ్ళే వాళ్ళు కూడా అలా ఫాలో అయితే మీరు కూడా మాలాగా రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ. వెరీ గుడ్ జ్యోతిక. గారు సెక్టోరల్ అధికారిని నాకు అభినందనలు అందజేస్తున్నా. టెక్స్ట్ బుక్స్ ఇవ్వబడతాయి. నోట్ without any entrance. The beginning come without any. ఏది కూడా అంటే విధి అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ గివింగ్ యూ ఆల్ దిస్. ఇవన్నీ కూడా అంటే నేను ఏమంటానంటే ఇవన్నీ కూడా జస్ట్ బట్టలో లేకపోతే నోట్బుక్స్ లేకపోతే కాగితాల్లో కాదు. దీస్ ఆర్ ద గిఫ్ట్స్ గివెన్ బై ద గవర్నెన్స్. వీటిని మీరు తీసుకోండి. అంటే జనరల్గా ఎవరైనా మనకు గిఫ్ట్ ఇస్తే వాటిని ఎలా పెట్టుకుంటాం మనం? వీ డోంట్ కౌంట్ ఈస్ ద గిఫ్ట్ బై ద గవర్నెన్స్. చేయడానికి ఇది గవర్నెన్స్ మొత్తం ప్రయత్నం చేస్తుంది. ఇంకా సంతోషం ఏమంటే ఈ సంవత్సరం
టైమ్లీగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కోసం ఒక పేర్ ఆఫ్ యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా యూ కెన్ పుట్ అ రిక్వెజిషన్ ఇమీడియట్లీ అవన్నీ టేకప్ చేసుకుంటూ వీ కెన్ సాల్వ్ ద ఇష్యూ ఆల్సో. ఇంకా not only in Hanmakonda, I worked in Peddapalli as collector also. So in 2 districts lo kuda eppudu kuda KGB lo chaala interact cheyadam jarigindi. Unfortunately ee particular institution I am coming, but guardian entire support structure mee meedane untadi kabatti I wish the entire faculty and SO all the best for this academic year. If there is any issue at all, please feel free to reach out to me. I assure you that we will definitely personally solve your issues also. And of course, happy to participate with you. I hope that all of you will do well this year. So see you again very soon. All the best for the coming academic year. Joining in first. Okay, all the best for you. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషన్ టీవీ.